హలో ఆస్పిరెంట్స్. సో మనం ఇప్పుడు పార్ట్ 3 చేద్దామండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 2019 పేపర్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 33rd క్వశ్చన్. యానిమల్స్ విచ్ హ్యావ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ టాలరెన్స్ ఆర్ కాల్డ్ యాజ్ యూరిథర్మల్. చాలా పదాలు ఉంటాయి. యూరిథర్మల్, స్టీనోథర్మల్, అట్లా మనకి వైడ్ రేంజ్ ఆఫ్ సెలనిటీని అంటే ఉప్పు, ఓకే, వైడ్ రేంజ్ ఆఫ్ సెలనిటీ టాలరెన్స్ ఉంటే దాన్ని మనం యూరి హ్యాలైన్, HALINE, థర్మల్ బదులు హ్యాలైన్ ఉంటుందన్నమాట. ఓకేనా? అట్లా తక్కువ నారో రేంజ్ అయితే వాటిని మనం స్టీనో హ్యాలైన్ ఆర్ స్టీనో థర్మల్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్, ద రోల్ ప్లేడ్ బై ఎ స్పీషీస్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటాట్ ఈస్ కాల్డ్ నిషే. మనం ఎన్వైర్న్మెంట్లో చదువుతాం. నిషే అంటే ఇట్స్ ఎ ఫంక్షనల్ హ్యాబిటాట్ ఆఫ్ ద ఆర్గనిజం అని చెప్పేసి. నెక్స్ట్, డాష్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ స్పీషీస్ విత్ ఇన్ బయాలజికల్ కమ్యూనిటీస్ హ్యావింగ్ సిమిలర్ ఎకలాజికల్ ఫీచర్స్ ఇన్ ద హ్యాబిటాట్. సో ఒకటే కమ్యూనిటీకి సంబంధించినది అండ్ దే ఆర్ హ్యావింగ్ సిమిలర్ ఎకలాజికల్ కండిషన్స్, దాన్ ఆ గ్రూప్ ఆఫ్ స్పీషీస్ని ఏమని అంటాం? గిల్స్, GUILDS, గిల్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ అండర్ న్యాచురల్ కండిషన్స్. సో ఒక న్యాచురల్ కండిషన్స్లో మనం యానిమల్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఒక స్టడీ చేస్తారు. అట్లాంటి సైంటిఫిక్ స్టడీకి ఒక పేరు ఉంది, దాన్ని మనం ఇథాలజీ అని అంటాం. ఇట్లా డిఫరెంట్ ఉంటాయండి. లైక్ స్టడీ ఆఫ్ రాక్స్ ఇస్ కాల్డ్ ఎస్ పెడాలజీ. ఓకే, అట్లా మనకి స్టడీ ఆఫ్ యాన్యువల్ రింగ్స్ ఇన్ ద ట్రీ ఈస్ కాల్డ్ యాజ్ డెండ్రోక్రోనాలజీ. ఇట్లా కొన్ని స్టడీస్ ఉంటాయి, వాటిని మనం వీలైనప్పుడు గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ప్రయత్నం చేసుకోవాలి. ఓకే, ఇథాలజీ అంటే ఇట్ ఈస్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ అండర్ ద న్యాచురల్ కండిషన్స్. నెక్స్ట్ 37th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రెష్ వాటర్ లేక్ ఈజ్ ఆల్సో అ బర్డ్ శాంచురీ యాజ్ వెల్ యాజ్ ద రామ్సర్ వెట్లాండ్. సో జనరల్గా అండి మనకున్న ఆంధ్రాకున్న ఏకైక రామ్సర్ వెట్లాండ్ అంటే కొల్లేరు లేక్. సో ఇట్ ఈస్ ద ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ బర్డ్ శాంచురీ. ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇది. ఓకేనా? నెక్స్ట్, డాష్ ఈజ్ ఎ స్పీషీస్ దట్ హ్యాస్ డిస్ప్రపోర్షనేట్లీ large effect on its natural environment relative to its పొజిషన్. ఓకే, అప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? కీ స్టోన్ స్పీషీస్. బికాస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, కీ స్టోన్, మనం ఇప్పుడు ఒక ఆర్చ్ ఉంది, ఆర్చ్లో మధ్యలో ఉన్న రాయిని మనము కీ స్టోన్ అని అంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ మధ్యలో రాయి తీసేస్తే మొత్తం ఆర్చ్ అంతా కూలిపోతుంది. అవునా? అంటే ఏంటి, ఆ ఒక్క స్పీషీస్ లేకపోతే ఆ పర్టికులర్ ఆ ఎన్విరాన్మెంట్ అంతా, ఆ కమ్యూనిటీ అంతా కూడా చాలా హై ఇంపాక్ట్, యాడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటాయి దానిపైన. సో అందుకే దాన్ని మనం కీ స్టోన్ స్పీషీస్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ అండి, టైగర్ అండి, ఇవన్నీ కూడా కీ స్టోన్ స్పీషీస్. మనకి ఇట్లా డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము మన రివిజన్ లైక్ ప్రిలిమ్స్ రివిజన్లోని మనం చేసిన ఆ ప్లేలిస్ట్లో ఉంటాయండి, వెళ్ళి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది తెలియకపోతే. సో మనకి ఫ్లాగ్షిప్ స్పీషీస్, కీ స్టోన్ స్పీషీస్ అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకేనా? అవన్నీ కూడా మనము అంటే ఏంటి మీనింగ్ ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్. చెప్పనా, ఎక్కువ వీడియో ఇయర్స్ వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. సో మీరు గుర్తుపెట్టుకునే వాళ్ళైతే వెల్ అండ్ గుడ్. గుర్తుపెట్టుకోకుండా కొంతమంది ఉంటారు, స్కిప్ ఎన్ని నెంబర్లని గుర్తుపెట్టుకుంటాం అబ్బా అని చెప్పి కొంతమంది నెంబర్స్ గుర్తుపెట్టుకోరు. అట్లా ఇయర్స్ కూడా కొన్నిసార్లు ఎగరేస్తారు కొన్ని యాక్ట్స్కి. సో ట్రై చేయండి, ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మాత్రము కొంచెం ఇయర్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే, సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ వాజ్ ఇనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 2010. ఓకే, 2010. సో అసలు గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఏంటంటే, ఈ యాక్ట్ ద్వారా మనము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనివల్ల ఏంటి, ఇది ఎన్విరాన్మెంటల్ కేసెస్ని మాత్రమే డీల్ చేసే ఒక కోర్ట్ అనమాట. ఎన్విరాన్మెంటల్ కోర్ట్ అని చెప్పొచ్చేమో. ఓకే, సో ఇది డీల్ చేస్తుంది. ఇది చేసినాక ఇది ఇచ్చే జడ్జిమెంట్ అనేది ఫైనల్ అనమాట. నీకు అది నచ్చకపోతే అప్పుడు మళ్ళీ నువ్వు పిటిషన్ వేసుకోవాలి విత్ ఇన్ పర్టికులర్ డేస్. కొన్ని ఆ జడ్జ్మెంట్ ఇచ్చిన కొన్ని రోజులకి సుప్రీంకోర్టు నువ్వు కేసు వేసుకోవాలి. ఓకేనా? సో గ్రీన్ ట్రిబ్యునల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ద యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2010లో వచ్చింది. విచ్ సెక్షన్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్? 1972. గుర్తుపెట్టుకోండి, ఈ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ యాక్ట్. 1972లో వచ్చింది. సో ఈ యాక్ట్లో ఏ సెక్షన్ ప్రకారంగా మనం నేషనల్ పార్క్స్ని డిక్లేర్ చేస్తాము? సెక్షన్ 35. సెక్షన్ 35 of the Wildlife Protection Act of 1972 deals with the declaration of national parks. సో నేషనల్ ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010లో వచ్చింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చింది. ఓకేనా? అలా రివిజన్ చేసుకోండి. హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? నాకు తెలిసి ఇప్పుడు ఒక 85 ఉంటాయండి, 85 అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఎవరైనా తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో ఒకసారి కన్ఫర్మ్ చేయండి.
అండ్ రీసెంట్గా యాడ్ చేసిన టైగర్ రిజర్వ్ అనేది ఏంటి అండ్ అది ఎక్కడుందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ విచ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్? 1967. 1967లో ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ యొక్క అడవి చట్టం వచ్చిందనమాట, అడవుల చట్టం. ఓకే, ఫారెస్ట్ యాక్ట్. ద కాన్కరెంట్ లిస్ట్ ఇన్క్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? కాన్కరెంట్ లిస్ట్ అంటే ఇది జనరల్గా పాలిటీలో కవర్ అవుతుంది. కాన్కరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, ఓకే, అండ్ యూనియన్ లిస్ట్. ఈ మూడు కూడా మనకి షెడ్యూల్స్ చదవమని చెప్పానండి. ఫింగర్ టిప్స్ మీద ఉండాలి షెడ్యూల్స్ అండ్ పార్ట్స్ మనకి. సో షెడ్యూల్ 7లో మనకి ఈ కాన్కరెంట్ లిస్టు అండ్ ఈ స్టేట్ యూనియన్ లిస్టుల గురించి డిస్కస్ చేశారు. ఒక్కొక్క లిస్టులో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అట్లా కాన్కరెంట్ లిస్టులో నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఇచ్చినవి మేబీ ఎడ్యుకేషన్ ఇచ్చిండొచ్చు, ఫారెస్ట్ ఇచ్చిండొచ్చు, అండ్ ఇంకేముండొచ్చు ఇచ్చిండొచ్చు అంటే జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఏమైనా ఇచ్చారేమో మరి. జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే మనకి మెజర్మెంట్స్ ఇట్లా ఉంటాయి కదండి, కొలతలకు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా కాన్కరెంట్ లిస్టులోనే ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఇయర్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వాజ్ ఇన్యాక్టెడ్? 2006. ఇప్పటికి వచ్చి ఎన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకుంటాం మనము? ఒకసారి విభజించుదామా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఇందాక అంటే లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను, ఫార్మర్స్ యాక్ట్స్ అండ్ 2001 అది గుర్తుందా? ప్లాంట్ ప్రొటెక్షన్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ యాక్ట్ 2001. ఒకసారి చెక్ చేద్దాం, 2001 కాదు. సో 2001లోనే వచ్చింది. ఎస్సి పీపీవీ అండ్ ఎఫ్ఆర్ యాక్ట్ 2001. సో ఇట్లా మనం అన్నీ ఎప్పటికప్పుడు చేస్తున్నప్పుడు ఈ ఇయర్స్ అయితే ఒక్కసారి తలుచుకుంటూ ఉండండి, బికాస్ ఇయర్స్ అడుగుతూ ఉన్నాడు కదా, సో మనకి ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 44. ఓకే, సో విచ్ ఇయర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వాజ్ ఇన్యాక్టెడ్? 2006. అదే ఆంధ్రాలో అయితే ఎప్పుడు తీసుకొచ్చామని 1967. నెక్స్ట్, డాష్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ద గ్రాస్లాండ్ యూనిట్ టు గివ్ adequate support to a constant number of livestock for a stated period each year without deteriorating with respect to this and or other proper land use is called as. సో క్యారింగ్ కెపాసిటీ అంటాం. పెద్దది ఇచ్చాడు. క్యారింగ్ కెపాసిటీ అంటే ఏంటి? ఇప్పుడు నీకున్న ఒక కండిషన్లోనే ఇప్పుడు ఒక గ్రాస్ ల్యాండ్ యూనిటే తీసుకున్నాడు ఇక్కడ ఎగ్జాంపుల్గా. సో ఆ గ్రాస్ ల్యాండ్ యూనిట్ అనేది కొంతమందిని అది అంటే ఒక 100 క్యాటిల్స్కి అది ఫీడ్ ఇచ్చే కెపాసిటీ ఉంది ఆ గ్రాస్ ల్యాండ్కి. ఓకేనా. అలానే నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అంతే కెపాసిటీ అనేది ఇస్తుంది అనుకోండి. సో ఇట్ ఈస్ అ క్యారింగ్ కెపాసిటీ, ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఇట్స్ కెపాసిటీ. ఓకే, సో దాన్ని క్యారింగ్ కెపాసిటీ అని అంటాం. సో ఇట్స్ సపోర్టింగ్ అ కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫర్ స్టేటెడ్ ఈచ్ ఇయర్ వితౌట్ డిటోరేటింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద ల్యాండ్. ఓకే, దాన్ని మనం క్యారింగ్ కెపాసిటీ అని అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇరోజన్ అండి? గల్లీ ఇరోజన్. ఓకే, మనకు ఆప్షన్స్ ప్రకారంగా చూసుకుంటే అది గల్లీ ఇరోజనే. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరోషన్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ స్ప్లాష్ ఇరోషన్, తర్వాత చిన్నగా రిల్స్లా ఫామ్ అవుతుంది, దాన్ని మనం రిల్ ఇరోషన్ అని అంటాము. ఓకేనా. దాన్ని ఆ రిల్సే కాస్త పెద్ద కెనల్స్లా ఫామ్ అయిపోతాయి, దాన్ని మనం గల్లీ ఇరోషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక ఎరోషన్ మిస్ అయ్యింది. షీత్ ఎరోషన్ అంటాం. షీత్ అంటే SHEET, షీత్ ఎరోషన్. మనకి స్ప్లాష్ ఎరోషన్ అంటే ఏంటంటే వర్షం పడగానే ఆ యొక్క ఫోర్స్కి ఈ సాయిల్ పార్టికల్స్ పైకి లేస్తాయి కదా, స్ప్లాష్ అవుతాయి, వాటిని మనం స్ప్లాష్ ఎరోషన్ అని అంటాం. ఇంకొంచెం వర్షం ఎక్కువైంది అనుకోండి, అలాగే పైన ఉన్న టాప్ ఫెర్టైల్ లేయర్ అంతా కూడా కొట్టుకుపోతుంది. ఓకే, నేల కోత అవుతుంది కదా, సో దాన్ని మనము షీత్ ఎరోషన్ అని అంటాం. టాప్ సాయిల్ అంతా కూడా ఇరోడ్ అయిపోద్ది. అలా ఈ శీత రోజును కూడా మనం కనిపెట్టకుండా అలా వదిలేసామనుకోండి, సాయిల్ని కాపాడకుండా, అలా మెల్లగా చిన్న చిన్న క్యానల్స్లా ఫామ్ అవుతాయి ల్యాండ్ మొత్తం. అంటే కెనల్స్ ఫామ్ అవడం ఇన్ ద సెన్స్ చిన్న చిన్న కెనల్స్ లాగా ఫామ్ అయ్యి అట్లాగా అంటే ఆ కెనల్స్ అలాగా సాయిల్ అంతా కూడా పోయి చిన్న కెనల్స్ ఫామ్ అవుతాయి అనమాట. దాని రిల్ ఎరోషన్ అని అంటాం. ఇంకా అప్పుడు కూడా ప్రాపర్ కేర్ తీసుకోకపోతే అవి కాస్త పెద్ద కెనల్స్ అవుతాయి అనమాట, పెద్ద గోతుల్లో ఫామ్ అయిపోతాయి. అది గల్లీ ఎరోషన్ అనమాట. ఓకేనా, అర్థమైందా? సో పిక్చర్స్ చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. అట్లా మనకి ఇవన్నీ కూడా సాయిల్కి సంబంధించింది. అట్లా మనకి విండ్కి సంబంధించిన ఎరోషన్ కూడా ఉంటుంది, సాల్టేషన్ అని, ఓకేనా, సస్పెన్షన్ అని. అవి ఒకసారి చూసుకోండి. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము మన యొక్క రివిజన్ జనరల్ ఫారెస్ట్రీ ఆ ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. ఓకేనా. సో గల్లీ ఎరోషన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 47th, పాంచాలి ఈజ్ ఎ బ్రీడ్ ఆఫ్ షీప్. రికెట్స్ ఈజ్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం. ఇవన్నీ కూడా యానిమల్ న్యూట్రిషన్ దాంట్లోని యానిమల్కి సంబంధించిన ఒక ఉంది సిలబస్లో, అందులో మనం అన్నీ కవర్ చేసాము. ఒకసారి వెళ్ళి చూడండి ఆ రివిజన్ అనేది ఒకవేళ తెలియకపోతే. సో రికెట్స్ ఈజ్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ ద కాల్షియం. ఓకే,
Next, actual milk yield is converted into milk with 4% fat by using the formula. ఒక ఫార్ములా ఉందంట, ఫ్యాట్ కరెక్టెడ్ మిల్క్ అని చెప్పేసి. ఫ్యాట్ కరెక్టెడ్ మిల్క్ ఈజ్ ఈక్వల్స్ టు 0.4 m అంటే వెయిట్ ఆఫ్ ద మిల్క్, 0.4 ఇంటూ వెయిట్ ఆఫ్ ద మిల్క్ ప్లస్ 15 ఇంటూ వెయిట్ ఆఫ్ ద ఫ్యాట్ ఇన్ మిల్క్. ఓకే, అప్పుడు మనం చేస్తే మనకి యూ విల్ గెట్ ద యాక్చువల్ మిల్క్ ఈల్డ్ ఎంత అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, యూరియా కంటైన్స్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్? 46% అండి. ఓకే, బేసిక్ క్వశ్చన్. యూరియా కంటైన్స్ 46% ఆఫ్ నైట్రోజన్. అట్లా మనకి ఈ మధ్య నానో యూరియా వచ్చింది, నానో డిఏపి వచ్చింది. వాటిలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఉంటుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్టికల్చరల్ క్రాప్ ఈజ్ ప్రాపగేటెడ్ బై స్టోన్ గ్రాఫ్టింగ్ మెథడ్? నేను మన దాంట్లో నేను చెప్పినప్పుడు మనం రివిజన్ చేస్తున్నప్పుడు అప్పుడు నేను వీడియోస్ చేశాను కదండి, అక్కడ నేను చెప్పాను చాలా స్పెసిఫిక్గా మీకు స్టోన్ గ్రాఫ్టింగ్ మెథడ్, ఎపికొటైల్ గ్రాఫ్టింగ్ మెథడ్ అని చెప్పి కూడా ఉంటుంది. అది మ్యాంగోలో బెస్ట్ ఎగ్జాంపుల్. స్టోన్ గ్రాఫ్టింగ్ మెథడ్కి కూడా మ్యాంగో ఈజ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పాను. ఓకేనా? సో మనకి డిఫరెంట్ కటింగ్స్, గ్రాఫ్టింగ్స్, లేయరింగ్స్, ఇట్లా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, ప్రాపగేషనల్ మెథడ్స్. ఒకసారి చూసుకోండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్టికల్చర్ క్రాప్ ఇస్ ప్రాపగేటెడ్ బై స్టోన్ గ్రాఫ్టింగ్ మెథడ్ అంటే మ్యాంగో. What is the science of vegetable production? So study of vegetables is called as olericulture. Okay, study of vegetables is called as olericulture. ఇది చెప్పండి. Study of fruits is called as pomology. POMO, pomology. Study of flowers is called as floriculture. ఇది చెప్తారు. బట్ ఐ థింక్ ఫ్రూట్స్ గుర్తుపెట్టుకోండి, పోమాలజీ. వెజిటేబుల్స్ అయితే ఒలిరికల్చర్. అట్లా స్టడింగ్ ఆఫ్ బీస్, హనీ బీస్ ఉంటాయి కదా, వాటి గురించి అయితే ఏమంటామండి? ఎపికల్చర్. ఎపికల్చర్. నెక్స్ట్, వేర్ ఈజ్ ICAR, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ లొకేటెడ్? సో CISH, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ ఈజ్ లొకేటెడ్ అట్ లక్నో. చాలా ఐకార్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అన్నీ గుర్తుపెట్టుకోవాలంటేనే కష్టం, బట్ చదవాలి తప్పదు ఇంకా. ఓకేనా? చూసుకోండి, ఎన్ని ఎక్కువ ఇన్స్టిట్యూట్ ఇచ్చినా కూడా ఒక మార్క్ యాడ్ అయినట్టే కదా. సో ఇంపార్టెంట్వి అయితే ఖచ్చితంగా చూసుకోవాలి మీరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్టల్స్ ఫర్ ఫార్మర్స్ ఎనేబుల్స్ ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ allied సెక్టార్స్ టు గివ్ ఇన్ఫర్మేషన్, సర్వీసెస్, advisories to farmers by SMS in their language regarding preference of agricultural practices and location is called as M-Kisan portal. ఓకే, ఇలాంటి రీసెంట్గా వచ్చే పోర్టల్స్ పైన కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పెపేన్? పెపేన్ అంటే ఒక ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ప్రెజెంట్ ఇన్ లేటెక్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఇమ్మెచ్యూర్ ఫ్రూట్స్ ఆఫ్ పపాయ. సో మనం జనరల్గా ఈ పపేన్ అనేది మీట్ టెండరైజేషన్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో మీట్ టెండర్గా ఉండడానికి పెపేన్ అనేది యూజ్ చేస్తారండి. ఓకేనా? అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఒక క్వశ్చన్ నుంచి వాడు ఇంకొక బిట్ తయారు చేయొచ్చు. లైక్ పెపేన్, ఏ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ వాస్ అబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ ఫ్రూట్ అని అడుగుతాడు. పపాయ పచ్చి పపాయని మనం ఇట్లా కన్నం పెడితే యూ విల్ గెట్ ఏ మిల్కీ లైక్ ఒక సబ్స్టెన్స్ అనేది ఎక్సూడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ని వాళ్ళు కలెక్ట్ చేసి దాని నుంచి ఈ ఎంజైమ్, పపేన్ ఎంజైమ్ని వాళ్ళు కలెక్ట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంటేషన్ క్రాప్స్ ఎరియోఫిడ్ ఈజ్ ఎ మేజర్ పెస్ట్? జనరల్గా ఎరియోఫిడ్ మైట్ అని చెప్పి అంటామండి, MITE మైట్. ఈ ఎరియోఫిడ్ మైట్ అనేది మనకి కోకోనట్లో బాగా విపరీతమైన డేంజరస్ పెస్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఆర్ BPP1, BPP2, BPP3, BPP4, BPP5? సో ఇవన్నీ కూడా వెరైటీస్ ఆఫ్ క్యాష్యూ నట్ వెరైటీస్ అంటే ఇవన్నీ కూడా. సో తెలియకపోతే మాత్రం రాసుకోండి ఎక్కడైనా. వాట్ ఈస్ ద బెస్ట్ సూటబుల్ సాయిల్ టైప్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ద క్యాష్యూ నట్? రెడ్ శాండీ లోమ్ సాయిల్స్ అండి. సో రెడ్ శాండీ లోమీ సాయిల్స్ అనేవి చాలా బాగా క్యాష్యూ నట్ని సపోర్ట్ చేస్తాయి. ఆ సాయిల్స్ అనేవి బాగా గ్రో చేస్తాయి. వీటిని క్యాష్యూ నట్స్కి చాలా ఇంపార్టెంట్ సాయిల్ టైపు రెడ్ శాండీ లోమ్. ఫ్రూట్ క్యాంకర్ ఈజ్ అ పోస్ట్ హార్వెస్ట్ డిసీజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఫ్రూట్ క్యాంకర్ ఈజ్ జనరలీ సీన్ ఇన్ గోవా. నెక్స్ట్, ఎనీ ఒఫెన్స్ అండర్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002, ఇది ఒక ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. BD యాక్ట్ 2002 ఈజ్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. చాలా అంటే ఘోరమైన తప్పు. ఇఫ్ ఇన్ కేస్ మనం బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 అండర్లో నీ పైన ఏదైనా కేసు పడిందంటే అది చాలా డేంజరస్ కేసు. ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్ కేస్. ఓకే, నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్. హౌ మెనీ మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్? 17.
సో నాకు ఇది చెప్పండి, హౌ మెనీ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇండియా? ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? ఆల్ ఓవర్ వరల్డ్ 17 ఉన్నాయి. ఇప్పటికే అన్నీ ఉన్నాయి, ఏదైనా యాడ్ అయ్యిందా కన్ఫర్మేషన్ చేసుకోండి. ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ జియోగ్రాఫిక్ జోన్స్? 10 బయోజియోగ్రాఫిక్ జోన్స్ కదా డివైడ్ అయ్యింది. ఓకే, హౌ మెనీ సబ్ స్పీషీస్ ఆఫ్ టైగర్స్ హ్యావ్ బీన్ నౌ రికగ్నైజ్డ్ బేస్డ్ ఆన్ ద మాలిక్యులర్ మార్కర్స్? ఇప్పటికైతే 6 సబ్ స్పీషీస్ ఉన్నాయంట టైగర్లోని, యాజ్ పర్ ద స్టడీ ఆఫ్ మాలిక్యులర్ మార్కర్స్. According to the Malin-Falkenmark Water Stress Index, when freshwater availability is 1000 to 1700 cubic meters per person per year, countries experience water stress. అంటే ఏంటి? మనం ఇక్కడ నాకు ఈ విషయం తెలియదండి. ఈ బిట్ చూసాక ఇలాంటి ఒక కంటెంట్ కూడా ఉందా అని. అంటే చూడండి, డెప్త్ అనేది పోవాలంటే వాడు ఏదైనా పోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని ఈ Malin-Falkenmark వాటర్ స్ట్రెస్ ఇండెక్స్ నోట్ డౌన్ చేసుకోవాలి నా నోట్స్లో. అండ్ వీడు ఓన్లీ ఇచ్చాడు ఒక కండిషనే, లైక్ 100 to 1700 క్యూబిక్ మీటర్ పర్ పర్సన్ పర్ ఇయర్. మరి రిమైనింగ్ థింగ్స్ కూడా ఉండుంటాయి కదా. సో ఆ క్లాసిఫికేషన్ ఒకసారి నేను మొత్తం నోట్ డౌన్ చేసుకుని మొత్తం చూసుకోవాలి. ఓకే, దాంతోపాటు ఇంకేమైనా వాటర్ స్ట్రెస్ ఇండెక్స్లు ఉండొచ్చా ఇంపార్టెంట్వి, ఒకసారి అవి కూడా చూసుకుంటే సెట్ అనమాట. ఓకే, అట్లా మనం డెప్త్ని పెంచుకోవాలి. సో వాటర్ స్ట్రెస్ అనేది ఎప్పుడు ఉంటుందండి? 100 to 1700 క్యూబిక్ మీటర్స్ పర్ పర్సన్ పర్ ఇయర్కి అవైలబుల్గా ఉంటే, ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ ఉంటే, అప్పుడు ఆ కండిషన్ ఏంటంటే వాటర్ స్ట్రెస్ కండిషన్, అంటే తక్కువ వాటర్ అవైలబుల్గా ఉంది అని చెప్పేసి దీని ఇండెక్స్ చెప్తుందనమాట. ఓకే, ఇన్ ఫిజికల్ ఇంప్యూరిటీ టెస్ట్ వాటర్ కలర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డాష్ యూనిట్స్, హ్యాజన్ యూనిట్స్. మనకి పర్టికులర్గా ఇచ్చారు, మనకి సిలబస్లోని వాటర్ క్వాలిటీకి సంబంధించింది ఇచ్చారండి. సో దాని నుంచి ఇవి క్వశ్చన్స్ అన్నీ. సో ఫిజికల్ ఇంప్యూరిటీ టెస్ట్లోని వాటర్ కలర్ని మనం హ్యాజన్ యూనిట్స్ కింద మెజర్ చేస్తామన్నమాట. ఓకేనా, ఫిజికల్ ఇంప్యూరిటీ టెస్ట్లో. ఓకే, బ్లూ బేబీ సిండ్రోమ్ ఇవన్నీ చెప్పాను. బ్లూ బేబీ సిండ్రోమ్ ఈజ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ డాష్ నైట్రేట్, NO3- నైట్రేట్ ఇన్ డ్రింకింగ్ వాటర్. అట్లా మనకి ఇథాయ్ ఓకే, కాడ్మియం, అట్లా ఆర్సెనిక్ ఉంటే దాన్ని ఏమంటామని, ఇట్లా కొన్ని డిస్కస్ చేసాం అక్కడ, వెళ్ళి చూసుకోండి. The principle involved using activated carbon for waste water treatment is adsorption. మనకి ఈ యొక్క అడ్సార్ప్షన్ చూడండి, ఈ పదంలో ఈ డీని తిరిగేసి బీ చేసామనుకోండి, అది అబ్జార్ప్షన్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయిపోద్ది. అడ్సార్ప్షన్ అంటే ఇప్పుడు ఒక చార్కోల్ ఉందంటే చార్కోల్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏదైనా పదార్థం, అది అబ్జార్ప్షన్, ABSORPTION అబ్జార్ప్షన్. కానీ ఆ పదార్థం అనేది ఆ చార్కోల్ పైన చుట్టూరు మాత్రమే డిపాజిట్ అయ్యి అలా ఉందనుకోండి, అప్పుడు అదేంటి, ఆ సర్ఫేస్కి అనేది అడ్జార్బ్ అయ్యింది, AD వస్తుంది అక్కడ. ఓకే, అడ్జార్ప్షన్. సో 2 పదాలకి, అంటే ఒక డీని తిరిగేసి బీ చేస్తే ఆ పదం, ఆ వర్డ్ మీనింగే మారిపోతుంది. సో ఇవి కొంచెం గమనించుకోవాలి, జాగ్రత్తగా ఆన్సర్ చేసేటప్పుడు చూసుకొని పెట్టాలి. ఓకేనా, సో ఈ అడ్జార్ప్షన్ అనే ప్రిన్సిపల్ని ఉపయోగించి మనం యాక్టివేటెడ్ కార్బన్ని చార్కోల్ని మనమైతే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తాం. సస్టైనబుల్ ల్యాండ్ యూజ్ సిస్టమ్ ఇన్వాల్వింగ్ ట్రీస్ కంబైన్డ్ విత్ క్రాప్స్ ఆర్ యానిమల్స్ ఆన్ ద సేమ్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ టర్మ్డ్ యాజ్. సో అన్నీ కలిపి మనం గ్రో చేస్తాం ఒకటే ల్యాండ్లోని సస్టైనబుల్గా, దాన్ని మనం అగ్రో ఫారెస్ట్రీ అని అంటాం.